ఇళ్ల మీద మట్టి వస్తున్న సింగరేణి అధికారులు వెంటనే పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారపేట గ్రామ పంచాయతీ పరిధి సిద్దపల్లిలున్న ఇండ్లను ఓపెన్ కాస్ట్ విస్తరణ కోసం తీసుకునేందుకు ఇలా మల్లపారి నంబర్లు వేయడానికి రెవెన్యూ సింగరేణి అధికారులు వచ్చిర్రు. కాకుంటే అక్కడ జనాలు మాత్రం వ్యవసాయ భూములతోనట్టుగా ఇండ్లను కూడా తీసుకుంటామంటేనే ఇండ్లకు నెంబర్లు వేయనిస్తాం. అట్లా కాకుండా వ్యవసాయ భూములు మొత్తం తీసుకొని మా ఊరి పక్కదాకా ఓపెన్ కాస్ట్ మట్టి కుప్పలు వస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునేది లేదని సింగరేణి సంస్థ గో బ్యాక్ అనుకుంటా రోడ్డు మీద కూర్చొని నిరసనకు దిగిర్రు. గ్రామ పంచాయతీకి ఎసొంటి నోటీస్ ఇవ్వకుండా ఊళ్ళో ఎసొంటి గ్రామ సభ పెట్టకుండా ప్రజల అభిప్రాయం ఏందో తెలుసుకోకుండా సింగరేణి సంస్థ నిరంకుశంగా ప్రవర్తిస్తున్నదని అక్కడ జనాలు గరానికి వచ్చిర్రు. వేల మంది ప్రజల నోట్లే మట్టి కొట్టే పనులు చేస్తున్న సింగరేణి అధికారులు కనీసం మా ఆవేదనను కూడా పట్టించుకుంటలేరని కోపానికి వచ్చిర్రు. ఎనభై ఏళ్ల ఈడుకున్న పెద్ద మనిషే ఊరిని కాపాడుకునేందుకు అవసరమైతే నా తలకాయ తీసేసుకుంటానని ఫైర్ అయ్యిండు. మా ఊరిని మా ప్రజలను కాపాడుకునేందుకు ఎసొంటి త్యాగాలకైనా సిద్ధమే గాని మా హక్కును కోల్పోవడానికి మాత్రం సిద్ధంగా లేవని సింగరేణి అధికారులకు వార్నింగ్ ఇచ్చిర్రు అక్కడి ప్రజలు. గత 15 సంవత్సరాలుగా రామాయలపల్లి గ్రామాన్ని సింగరేణి అడుగడుగునా మోసం చేస్తున్నారు. 700 చిల్లర ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా రైతాంగం నోట్ల మట్టి కొట్టింది. కాబట్టి ఇప్పుడైనా ఒకవేళ సింగరేణి అధికారులు రామాయపల్లి గ్రామానికి ఇట్లా తీసుకోవాలనుకుంటే మొత్తం గ్రామాన్ని స్వాధీనం చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భూమికి బదులు భూములు ఇవ్వాలి, లేకుంటే ఎకరానికి మెరుగైన నష్టపరిహారం 50 లక్షల రూపాయలు సింగరేణి కట్టియాలని, అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, R&R ప్యాకేజ్ కల్పించాలని, ఊరుకు సమాన గ్రామాన్ని నిర్మించాలని ఈ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. సింగరేణి అయ్యంగా ఇప్పటికే మేము చాలా నష్టపోయినాం. అయినా కూడా సింగరేణి అధికారులు మా ఊరి మీద పగబట్టినట్టే చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని మా నోట్లే మట్టి కొట్టేదాకా నిద్రపోయేటట్టే గల్లబడతలేరు. కానీ మేం మాత్రం సింగరేణిని అడుగడుగున అడ్డుకుంటాం, మా ఊరిని కాపాడుకుంటామని అంటున్నారు.